హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి కేసీఆర్ మరోసారి వెళ్లారు. డాక్టర్ల సూచనతో ఆయనకు హెల్త్ చెకప్స్ జరుగుతున్నాయి. కేసీఆర్ కు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. కేసీఆర్ వెనుక ఆయన కుటుంబ సభ్యులు హరీష్ రావు, సంతోష్ రావు కూడా ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి కేసీఆర్ మరోసారి వెళ్లారు. డాక్టర్ల సూచనతో ఆయనకు హెల్త్ చెకప్స్ జరుగుతున్నాయి. కేసీఆర్ కు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు డాక్టర్లు. మరి కేసీఆర్ వెనుక ఆయన కుటుంబ సభ్యులు హరీష్ రావు, సంతోష్ రావు కూడా ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా వైద్యులు తెలిపారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మరోసారి కేసీఆర్ యశోద హాస్పిటల్స్ కి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కే వెళ్లారా, లేక ఇతరితర కారణాలు ఏమైనా ఉండొచ్చా? రెగ్యులర్ చెకప్ లో భాగంగానే ఆయన మరోసారి యశోద హాస్పిటల్ కి మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఆయన వెంట సతీమణి శోభతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. అయితే గత వారం అంటే పోయిన గురువారం రోజు కొంత నీరసంగా ఉండడంతో కేసీఆర్ సోమాజిగూడ యశోద హాస్పిటల్లో జనరల్ హెల్త్ చెకప్ చేయించుకున్నారు. అయితే ఆ రిపోర్ట్స్ లో కొన్ని విషయాలు బయటపడ్డాయి. అంటే షుగర్ లెవెల్స్ పెరిగి సోడియం లెవెల్స్ తగ్గినట్టుగా కూడా రిపోర్ట్స్ లో కొన్ని గుర్తించారు. సో వెంటనే హాస్పిటల్లో 2 days పాటు ఉండాలని వైద్యులు చెప్పడంతో ఆయన శనివారం రోజు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన పోయిన శనివారం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన తర్వాత నేరుగా బంజారా హిల్స్ లో ఉన్నటువంటి నందినగర్ నివాసానికి వచ్చారు. అక్కడే ఉంటున్నారు. అంటే ఈ రోజు వరకు అంటే వారం రోజుల పాటు కూడా నందినగర్ నివాసంలోని కేసీఆర్ ఉన్నారు. సో వారం రోజుల తర్వాత మరోసారి హెల్త్ చెకప్, అంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఏ విధంగా ఉన్నాయి, సోడియం లెవెల్స్ తగ్గాయి కాబట్టి ఏమైనా పెరిగాయా లేదా అని చెప్పేసి మరోసారి జనరల్ హెల్త్ చెకప్ కి వైద్యులు రమ్మని చెప్పడంతో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే సోమాజిగూడ యశోద హాస్పిటల్ కి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళారు. అయితే ఆయన ఇప్పుడు అంటే బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా హాస్పిటల్లోనే ఉండే అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఆయన మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా హాస్పిటల్లో ఉంటారు. అప్పుడు రిపోర్ట్స్ వస్తాయి. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అందులో లాస్ట్ టైం గుర్తించినటువంటి షుగర్ లెవెల్స్ పెరగడం, సోడియం లెవెల్స్ తగ్గడం ఏదైతే సమస్య ఉందో అది ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఆ రిపోర్ట్స్ లో మనకి ఈసారి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన అది కంట్రోల్లో ఉన్నాయని ఆ రిపోర్ట్స్ లో వస్తే మాత్రం వెంటనే మధ్యాహ్నం 3 గంటల తర్వాత నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి కేసీఆర్ వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కేసీఆర్ యశోద హాస్పిటల్లోనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన వైద్యులు ఆయన బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్టులు చేస్తున్నారు. ఆయన వెంట ఆయన సతీమణి శోభ ఉన్నారు, మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు, సంతోష్ రావు కూడా ఉన్నారు. ఇతర పార్టీ నాయకులు ఎవరు కూడా లేరు. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా సోమాజిగూడ యశోద ఆసుపత్రిలోనే కేసీఆర్ ఉండే అవకాశం ఉండడంతో మధ్యాహ్నం సమయంలో ఒకసారి కేటీఆర్ సతీమణి శైలిమతో పాటుగా మిగిలిన కొందరు దగ్గర సన్నిహితులు మాత్రమే లంచ్ టైంలో కేసీఆర్ ని కలిసే అవకాశం ఉంది. సో 3 గంటల తర్వాత రిపోర్ట్స్ వస్తాయి. రిపోర్ట్స్ ని బట్టి మరొకసారి సోమాజిగూడ యశోద హాస్పిటల్ నుంచి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎందుకు అంటే గతంలో లాస్ట్ టైం కొంత నీరసంగా ఉండడంతో కేసీఆర్ సోమాజిగూడ యశోద హాస్పిటల్లోనే హెల్త్ చెకప్ చేయించుకున్నారు కాబట్టి ఆ సమయంలో షుగర్ లెవెల్స్ పెరగడం, సోడియం లెవెల్స్ తగ్గడం అనేది గుర్తించారు కాబట్టి సో ఇప్పుడు ఏ విధంగా ఉన్నదనేది కూడా సోమాజిగూడ యశోద వైద్యులు హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఆయన 3 గంటలకి డిశ్చార్జ్ అయిన తర్వాత హెల్త్ చెకప్ అయిపోయిన తర్వాత నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం ఎంత ఉంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఓన్లీ జస్ట్ ఒక షుగర్ లెవెల్స్ పెరిగి సోడియం లెవెల్స్ తగ్గడం కారణంగానే కొంత నీరసంగా కేసీఆర్ ఉంటున్నట్టుగా కూడా గుర్తించారు. ఇందువల్ల తప్ప అంతకుమించి మిగతా సమస్యలు ఏమీ లేవు, చాలా యాక్టివ్ గా ఉన్నారు కేసీఆర్ అని చెప్పేసి కూడా గతంలోనే సోమాజిగూడ యశోద హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ లో పేర్కొనడం జరిగింది. కాబట్టి సో మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఇవి 2 ముఖ్యంగా ప్రధానంగా అంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఏ విధంగా ఉన్నాయి, సోడియం లెవెల్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చిన తర్వాత 3 గంటలకి కేసీఆర్ ని పంపించేస్తారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసు కీలక మలుపు తిరిగింది. 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసింది. హీరోలు విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖి తదితరులపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను పీఎంఎల్ఏ కింద విచారించనుంది. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరిపైన ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ లోని 318(4)(112) రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్ లోని 3(3)(a)(4) సెక్షన్లు, ఐటీ చట్టం 2000-2008లోని 66(d) సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది. చట్ట విరుద్ధంగా యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలున్నాయి. ఇందుకు వారు భారీగా కమిషన్, పారితోషికం తీసుకున్నారని కూడా పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాప్ల కారణంగా అప్పుల పాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకోగా చాలా కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొందని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసు కీలక మలుపు తిరిగింది. 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. హీరోలు విజయ్ దేవరకొండ, రానా, నటి మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖి తదితరులపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను పీఎంఎల్ఏ కింద విచారించనుంది. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరిపైన ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. బిఎన్ఎస్ లోని 318(4)(112) రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్ లోని 3(3)(a)(4) సెక్షన్లు, ఐటీ చట్టం 2000-2008లోని 66(d) సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది. చట్ట విరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలున్నాయి. మరి ఇందుకు వారు భారీగా కమిషన్, పారితోషికం తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాప్ల కారణంగా అప్పుల పాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకోగా చాలా కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొందని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ కు సెట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో ఎక్సైజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ విధులు నిర్వహించారు. మద్యం పాలసీ రూపకల్పన, రెవెన్యూ లాంటి పలు అంశాలు పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఖజానాకు ఆయన నష్టం కలిగించారని అభియోగాలు కూడా ఉన్నాయి. దీంతో సిట్ విచారణకు రావాలని తాజాగా నోటీసులు జారీ చేసింది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ కు సిట్ నోటీసులు అయితే జారీ చేసింది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. ప్రస్తుతం ఏపీలో లిక్కర్ స్కామ్ కి సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణం కేసులో ప్రస్తుతం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ కి తాజాగా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ రేపు విచారణకి హాజరు కావాలంటూ రజత్ భార్గవ్ కి ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. వైసీపీ హయాంలో మద్యం పాలసీ అటు రూపకల్పనతో పాటు రెవెన్యూ వంటి అంశాలను పర్యవేక్షించిన రజత్ భార్గవ్ ఈ మద్యం కుంభకోణం సంబంధించి కొంత కీలకంగా వ్యవహరించారు. అదేవిధంగా మద్యం ఆదాయం పెంచేందుకు ప్రభుత్వానికి అప్పట్లో పలు సూచనలు కూడా రజత్ భార్గవ్ చేశారని సిట్ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రాజు కసిరెడ్డి అదేవిధంగా రజత్ భార్గవ్ ఇద్దరు కొంత కీలకంగా మారి గతంలో ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి అవకతవకలు జరిగాయో దానిలో వీళ్ళిద్దరే కీలకంగా అంటూ సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అటు ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించి అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న నేపథ్యంలో తాజాగా ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ కూడా సిట్ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. రేపు విచారణకి హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి అవకతవకలు జరిగాయో దానిపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించడం జరిగింది. గత హయాంలో మద్యం కుంభకోణానికి సంబంధించి 7 అంచెల విధానము ఒకటి ఏర్పాటు చేసి ఆ 7 అంచెల విధానం ద్వారా డబ్బుని హవాలా రూపంలో ఇతర దేశాలకి తరలించి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయించారనేది ప్రధానమైన ఆరోపణ. దానికి సంబంధించిన అనేకమైన ఆధారాలు సిట్ అధికారులు సేకరించి ప్రస్తుతం ఎవరైతే నిందితులుగా భావిస్తున్నారో ఆ మద్యం కుంభకోణంలో ఎవరైతే ముఖ్యమని భావిస్తున్నారో అందరినీ కూడా అదుపులోకి తీసుకు విచారిస్తున్నారో దానిలో భాగంగానే రాజకేష్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, ఇతర నిధులకు సంబంధించి కూడా ఇప్పటికే కస్టడీ విధించిన పరిస్థితి ఉంది. ఇక రజత్ భార్గవ్ వంట వచ్చింది. తాజాగా రేపు విచారణకు వచ్చిన తర్వాత అదుపులోకి తీసుకుంటారా కేవలం విచారించి వదిలేస్తారనేది కూడా కొంత రేపు తెలిసే అవకాశం అయితే ఉంది. రీనా. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీకి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్, ఏసీపీ వెంకటగిరి వెళ్లారు. సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు రిలీఫ్ రద్దు చేయాలంటూ సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ప్రభాకర్ రావుకు ఉన్న మినహాయింపులు రద్దు చేయాలని కోరనున్నారు. ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేస్తే కీలకమైన విషయాలు వెలుగు చూస్తాయని సిట్ భావిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును 5 సార్లు సిట్ విచారించింది. 40 గంటల విచారణలో ఎలాంటి సమాచారం ప్రభాకర్ రావు చెప్పలేదు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. ఇప్పటికే ఢిల్లీ సుప్రీం కోర్టుకు ఇటు రెడ్ డీసీపీ విజయ్ కుమార్ తో పాటు జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి కూడా ఆ యొక్క ఢిల్లీకి కూడా చేరుకున్నారు. మొత్తానికి చూస్తే కేసుకు సంబంధించి ఆ ఫోన్ ట్యాపింగ్ లో అరెస్ట్ చేయొద్దని చెప్పి కూడా ఇప్పటికే ఆ యొక్క సుప్రీంకోర్టు A1 గా ఉన్న ఎస్ఐటి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకి దీనికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆ ఉత్తర్వుల పైన కూడా యొక్క పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ లో ఆ యొక్క ప్రభాకర్ రావును కస్టడీకి తీసుకొని విచారిస్తే మాత్రము చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా పిటిషన్ లో కూడా పేర్కొన్నారు. ఎందుకంటే ఇప్పటికే 4 సార్లు విచారించారు 40 గంటల పాటు. దీనికి సంబంధించి ఇంకా చాలా విషయాలు కూడా వెలుగులోకి తీసుకురావాల్సి ఉంటుంది కాబట్టి ఒక కస్టడీ తీసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పైన దీనికి సంబంధించి కూడా దాఖలు చేయనున్నారు. దాఖలు చేసిన దాని తర్వాత పూర్తిగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అసలు ఏం జరిగిందనే దానిపైన కూడా సుప్రీంకోర్టులో ఒక వాదన కూడా కొనసాగుతాయి. మొత్తానికి చూస్తే ఓవరాల్ గా సుప్రీంకోర్టు కిట ఆ యొక్క కస్టడీకి అనుమతిస్తే మాత్రము దీనికి సంబంధించి పూర్తిగా
విచారణ మరింత వేగవంతమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఇచ్చింది, అరెస్ట్ చేయొద్దని చెప్పి కూడా సుప్రీంకోర్టుకు సంబంధించిన నేపథ్యంలోనే పూర్తిగా విచారణ కొనసాగించిన దాని తర్వాత పంపించేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. కానీ ఈసారి మాత్రము ఒక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఒక పోలీసులు ఒక ముందడుగు కూడా వేశారు. ఎందుకంటే కస్టడీకి తీసుకుంటే మాత్రము చాలా విషయాలు వస్తాయి, దీని వెనక ఎవరున్నారు, అంతేకాకుండా హార్డ్ డిస్కులు ఎవరు ధ్వంసం చేస్తారు, ఇలాంటి అంశాలన్నీ కూడా విచారణలో చాలా కీలకంగా రానున్నాయని చెప్పి ప్రధానంగా ఇందులో పేర్కొన్నారు. మొత్తానికి ఈ యొక్క ఢిల్లీలో మాత్రం ఎలాంటి కీలక పరిణామం చోటు చేసుకుంటుంది అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతోంది. సత్యసాయి జిల్లాలో పేరెంట్ టీచర్ మీటింగ్ ను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు. టీచర్లు పేరెంట్స్ తో మాట్లాడారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది. సీఎం చంద్రబాబు టీచర్ గా మారారు. విద్యార్థులకు పాఠాలు బోధించారు. మంత్రి నారా లోకేష్ స్టూడెంట్స్ పక్కన కూర్చొని చంద్రబాబు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విన్నారు. ఏంటి పిల్లలు బాగున్నారా? ఓకే, ఈరోజు మనందరం కూడా మీ సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది, అవునా కాదా? మీ టీచర్ బాగా చెప్తున్నాడా? ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా? చదువుకున్నారా ఈ సబ్జెక్టు? అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను, చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి. చెప్తారు కదా? ఓకే, మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరుల గురించి మనకు ఒక చిన్న కథ. మోనా రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతూ ఉంటారు. అప్పుడు ఈ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెనలు, తేనె సీసా, పుస్తకాలు చూడండి, వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది. ఎవరు? మోనా చెప్పింది. అందుకే జిల్లాలో పేరెంట్స్ మీట్ లో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆ హోంవర్క్ సక్రమంగా చేస్తున్నారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అంతేగాని ఇంటికి వచ్చారు కనుక ఫోన్లు మటుకిస్తే ఫోన్లకు బానిసలు అవుతారు తప్ప మన పిల్లలు చదువులో పైకి రాలేరు. అందుకే బాధ్యత కూడా తల్లిదండ్రుల పైన ఉందని ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాం. ఇంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ పేడ్ మా కే నామ్ అంటే అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటమని ఆయన పిలిపించారు. ఆ పిలుపు మేరకు నాకు అన్న సమానమైన పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని ఆయన సవాల్ ఇస్తున్నారు. ఈరోజు ఈ సభాముఖంగా చెప్తున్నా, పవన్ అన్న విసిరేసిన సవాల్ని నేను స్వీకరిస్తున్నా. ఒక్క విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటి 3 సంవత్సరాలు ఆ మొక్కలు పెంచే బాధ్యత మా పిల్లలు తీసుకుంటారు. అందుకే మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చాం. ఆ గ్రీన్ పాస్పోర్ట్లో ప్రతి సంవత్సరం మొక్క పెరిగిందా లేదా, 3 సంవత్సరాలు అయిన తర్వాత హెడ్ మాస్టర్ గారు ఆ గ్రీన్ పాస్పోర్ట్లో సంతకం పెడతారు. ఎందుకంటే మన పిల్లలకు బాధ్యత పెరగాలి. మొక్క చూసుకుంటూ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఆ బాధ్యత పెంచేదానికి ఈరోజు మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ కూడా ఇస్తాం జరిగింది. ఇక్కడున్న పిల్లల్ని అందరినీ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా. నా జీవిత ప్రయాణంలో నేను ఎన్నో నేర్చుకున్నా, 5 మీతో పాలు పంచుకోవాలనుకుంటున్నా. మొదటిది, రోడ్ లెస్ ట్రావెల్డ్ పైన మనం నడక చేయాలి. అంటే అందరూ ఒక దారి వెళ్తే మనం ఇంకొక ప్రత్యేకమైన దారి మనం ఎంచుకోవాలి. దీనికి నేను రెండు ఉదాహరణలు ఇస్తాను నా జీవితంలో. మొదటిది, 2019లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావంటే ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వమని నేను కోరా. ఆ నియోజకవర్గం పేరు మంగళగిరి. 2019లో 5300 ఓట్లు మెజార్టీతో నేను ఓడిపోయిన రోజు నాలో బాధ ఆవేదన వచ్చింది.
కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచి 5 సంవత్సరాలు కష్టపడి మళ్ళీ అక్కడనే పోటీ చేయాలని గెలవాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాం. 2024లో యావత్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా నాకు మెజారిటీ ఇచ్చారు మంగళగిరి ప్రజలు. ఇది మన పిల్లలకి నేను ఎందుకు చెప్తున్నా, ఈరోజు పేపర్ చదువుతుంటే చాలా బాధ వస్తుంది. ఒక్క సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వచ్చినాయని పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారని పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అవసరం లేదు. ఒక మార్క్ తగ్గిందనో ఒక సబ్జెక్ట్లో వెనకబడ్డామని బాధపడాల్సిన అవసరం. ఆ ఫెయిల్యూర్ మనలో కసి పెంచాలా, పట్టుదల పెంచాలా, మళ్ళీ సాధించి కానుకగా తల్లి తండ్రులకి ఇచ్చే బాధ్యత ఇక్కడున్న మన అందరిపైన ఉంది. రెండోది, నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానంటే చాలా మంది నాకు ఫోన్ చేశారు, అంత కఠినమైన శాఖ నీకు అవసరమా, సంఘాలు ఉంటాయి, మధ్యాహ్న భోజనం లేని అటు ఇటు పొరపాట్లు అయితే మళ్ళీ నీకే ఇబ్బంది అంటే నేను చెప్పి అందుకే విద్యాశాఖ నాకు కావాలి. కష్టమైన పని నాకు ఇష్టం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత నాకు ఇచ్చారు. అందుకే మీరు చూస్తే అద్భుతమైన సంస్కరణలు ఈరోజు నేను విద్యాశాఖ మంత్రిగా తీసుకొస్తాం జరిగింది. గతంలో మనందరం చూసాం, చిక్కీలో కానీ గుడిలో కానీ మధ్యాహ్న భోజనంలో కానీ నాణ్యత లేకుండా పోయింది. నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, నాకు తెలిసినంత వరకు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి పిల్లలకి ఇస్తున్న మధ్యాహ్న భోజనం తినలేదు. డిసెంబర్లో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మన పిల్లలు తింటున్న భోజనమే తినారు. ఆనాడు మన పిల్లలు ఎక్కడ కూర్చుంటారో నేలపైన కూర్చుని పిల్లలతో కలిసి మెలిసిగా భోంచేస్తాం జరిగింది. ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు మనసులో పడింది, అన్నం బాలేదు, మార్చాలని నిర్ణయించారు. తిరిగి నేను ముఖ్యమంత్రి గారితో హెలికాప్టర్లో ప్రయాణం చేస్తే 30 నిమిషాల పాటు మన పిల్లలకి ఇస్తున్న భోజనం గురించి ఆయన మాట్లాడారు. అక్కడి నుంచే వచ్చింది ఈరోజు మన పిల్లలకి ఇచ్చే సన్న బియ్యం. దొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం ఈరోజు నాణ్యమైన సన్న బియ్యంతో మన పిల్లలకి అందజేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, గొప్ప వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో మన పిల్లలకి ఈరోజు కిట్లు కూడా మనం అందజేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా భగవాన్ శ్రీ సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఏకంగా రాగి జావా కూడా మన పిల్లలకి ఉచితంగా మన ప్రభుత్వం అందజేస్తుంది. కేజీ నుంచి పీజీ వరకు విద్యని బలోపేతం చేసే లక్ష్యంతో నేను పనిచేస్తున్నా. సెమిస్టర్ వారీగా మన పిల్లలకి బ్యాగ్ బరువు తగ్గించడానికి పుస్తకాల్ని మనం రూపొందిస్తాం జరిగింది. గతంలో 1 క్లాస్ 1 టీచర్ అంటే ప్రాథమిక పాఠశాలల్లో ఒక క్లాస్కి ఒక టీచర్ ఉన్న పాఠశాలలు కేవలం 1200 ఉండేది. అలాంటిది మన ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సంఖ్యని 9600 పాఠశాలలకి తీసుకెళ్తాం జరిగింది. ఇప్పుడే చాలా మంది చెప్పారు, ఎంతమంది బిడ్డలన్నా అంతమంది బిడ్డలకి ఏకంగా ఒకే ఒక జియో ద్వారా 10,000 కోట్ల రూపాయలు తల్లిల ఖాతాలో మన కూటమి ప్రభుత్వం వేస్తాం జరిగింది. విద్యాశాఖలో ఇప్పుడు ఒక యాప్ తీసుకొచ్చాం. ఆ యాప్ పేరు లీప్ యాప్. తల్లిదండ్రులందరూ డౌన్లోడ్ చేసుకోవాలి యాప్. ఆ యాప్ ద్వారా మీ పిల్లలు పాఠశాలకు వచ్చారా లేదా మీకు తెలుస్తుంది, మార్కులు ఎంత వచ్చినాయో తెలుస్తుంది. అంతేకాకుండా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ పంచాయతీపై చర్యలు ఉండే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు క్రమశిక్షణ కమిటీ ఉంది. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణల గురించి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు కొండా మురళి. ఆయన కొండా ఫ్యామిలీపై చర్యలు తీసుకోవాలని వరంగల్ నేతలు పట్టుబడుతున్నారు.
సమావేశంలో భాగంగా ఇప్పుడు కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందని రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అయిపోయినా కొద్దిసేపటిగానే గాంధీ భవన్ వేదికలో పిపిసిసి సమీక్షణ కమిటీ సమావేశమైంది. సమీక్షణ కమిటీ ఎదుట ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. అయితే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా మంత్రి కొండా సురేఖ దంపతులు వర్సెస్ అటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు అన్నట్టుగా వివాదం కొనసాగుతుంది. వివాదానికి సంబంధించి కొండా మురళి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, అటు పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా స్టేషన్ కర్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైన కామెంట్స్ చేసిన నేపథ్యంలో దానికి సీరియస్ గా తీసుకున్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. అందులో భాగంగానే పలుమార్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ 20 వర్గాల వాదనలు కూడా విన్నటువంటి పరిస్థితి ఉంది. మరోసారి గాంధీ భవన్ వేదికగా క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇస్తున్నేందుకు అటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఆయన రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, అదేవిధంగా పలువురు ముఖ్య నేతలు ఎమ్మెల్సీ బద్వరాజ్ చారయ్య కూడా గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశానికి హాజరయ్యారు. పూర్తి స్థాయిలో కూడా కొండా మురళి అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయన చేస్తున్నటువంటి వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ ద్వారా అటు పార్టీకి నష్టం జరుగుతుంది అంటూ కూడా పలుమార్లు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఇరు వర్గాలను కూడా సంప్రదించి మాట్లాడి వివాదం సర్దుకొని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మరోసారి ఇవాళ సమీక్షణ కమిటీ ముందు ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు హాజరు కావడం ఆసక్తికరమైన ప్రధానంగా కీలకమైనటువంటి నిర్ణయం సమీక్షణ కమిటీ తీసుకోబోతున్నందుకు మనకు సమాచారం అందుతా ఉంది. ఫైనల్ గా ఇరు వర్గాల వాదనలు, వివరణలు, నివేదికలు కూడా అందుకున్నటువంటి సమీక్షణ కమిటీ ఏ వర్గం మీద చర్యలు తీసుకుంటుంది అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ప్రస్తుతం గాంధీ భవన్ లో ఈ క్రమశిక్షణ కమిటీతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా భేటీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.